పక్కా కొలతలతో 15 మందికి సరిపడా బెండకాయ టమాటో రోటి పచ్చడి ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. చాలా చాలా క్విక్ అండ్ ఈజీగా అయిపోయే పక్కా రెసిపీ అండి ఇది. వచ్చేయండి, ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మనకు కావాల్సిన దినుసులు ఇక్కడే ఉన్నాయండి, ఒకసారి చెక్ చేసుకోగలరు. ముందుగా హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు, జీలకర్ర 40 గ్రాములు, ధనియాలు 50 గ్రాములు అండి, ఆవాలు 10 గ్రాములు అండి. ఇప్పుడు బాగా వేగిపోయాయండి, ఇప్పుడు సపరేట్ చేసుకుందాము. 80 గ్రాములు ఎండుమిరపకాయలు అండి, డ్రై రోస్ట్ చేసుకుందాం. ఇవి చూసుకోవచ్చండి, మనకి కలర్ బాగా వచ్చాయి. ఇప్పుడు సపరేట్ చేసుకుందాం. 50 గ్రామ్స్ ఆయిల్ పోసుకుందామండి. 2.5 కిలోల బెండకాయలు వేసుకుందాము. స్లో ఫ్లేమ్ మీద బాగా వేపుకుందామండి మగ్గేంత వరకు. బెండకాయ ఐటమ్ ఎప్పుడైనా సరే చేసేటప్పుడు కాస్త ఆయిల్ ఎక్కువ పడుతుందండి, చూసుకోగలరు. చూసుకోవచ్చండి, బెండకాయలు బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు మనం దీంట్లో నుంచి సపరేట్ చేసుకుందాము. టమాటో ఒక 1/2 కిలో వేసుకొని మగ్గించుకుందామండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు అండి. ఈ పచ్చడికి మొత్తం అంతా మనకు 100 గ్రామ్స్ సాల్ట్ పడుతుందండి. ఇప్పుడే దీంట్లోకే వేసుకుందాం, ఎందుకంటే టమాటో కాస్త త్వరగా మగ్గించుకోవాలి కాబట్టి. మనం ఇందులోకే 70 గ్రాముల వెల్లుల్లి వేసుకుందామండి. చింతపండు 50 గ్రాములు వేద్దామండి. ఇవన్నీ కలిపి మగ్గిద్దాం. మన టమాటో ఇప్పుడు బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు గుప్పెడు కొత్తిమీర వేసుకుందామండి. రెండు కలిపేసుకొని ఇప్పుడు సపరేట్ చేసుకుందాం. ముందుగా కాస్త చేసుకొని దంచుకుందామండి. ఇప్పుడు పొళ్ళన్నీ బాగా దంచేసుకున్నామండి. ఇప్పుడు ఇది వేసుకుందాము. దంచుతుంటేనే సూపర్ అరోమా అండి, అదిరిపోయింది. సూపర్ అరోమా అండి. యాజ్ యూజువల్గా సేమ్ ఇప్పుడు మనం ఎలా దంచుకున్నామో అంతా కొంచెం కాస్త వేసుకొని అలా దంచుకోవాలండి. ఇప్పుడు ఎర్రగడ్డలు వేసుకుందామండి. ఇలా చేసుకోవడం వల్ల మంచి ఎక్సర్సైజ్ కూడా ఉంటుందండి హ్యాండ్స్కి. చూసుకోవచ్చండి, సూపర్గా రెడీ అయిపోయింది మనకి. ముందుగా ఒక 20 ml ఆయిల్ పోసుకుందామండి. ఆవాలు 8 గ్రాములు, జీలకర్ర 8 గ్రాములు అండి ముందుగా వేసుకుందాం. ఒట్టిమిరపకాయలు 4 ఇరిచి వేసుకుందామండి. వెల్లుల్లి 5 దంచి పెట్టుకున్నవి, కరివేపాకు 5 రెమ్మలు అండి. మనం రోట్లో దంచి పెట్టుకున్న పచ్చడి వేసుకుందాం. చూసుకోవచ్చండి, బెండకాయ టమాటో రోటి పచ్చడి రెడీ అయిపోయిందండి. చాలా చాలా అద్భుతంగా వచ్చింది, నెక్స్ట్ లెవెల్లో ఉందండి. ఈ పచ్చడి రైస్లోకి కానీ, ముద్దలోకి కానీ, రోటీస్లోకి కూడా చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి. ఏదైనా సింపుల్గా చేసుకోవచ్చండి, త్వరగా అయిపోయే వర్క్ అండి. క్విక్ అండ్ ఈజీ ఐటమ్ అండి ఇది.